వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడే, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదని లేదు, దానిని విప్పి తోలుకొని రండి. హల్లెలూయా. 1958వ సంవత్సరంలో అనుకుంటా ఇంగ్లాండ్ దేశంలో ఒక రాజు దేవుని పట్ల చాలా భయమును భక్తిని కలిగి ఉండేవాడు. దేవుని వాక్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాడు. మీలో ఎంతమంది వాక్యం చదవకుండా నేనేం తినండి అన్న వాళ్ళు చేయొద్దండి. వాక్యం చదివాకే టిఫిన్ చేస్తానండి అన్న వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి? 200 మందిలో నేను ఎంత లెక్కెట్టినప్పుడు మర్చిపోయాను. 11 200 మందిలో 11 మంది మాత్రమే వాక్యం చదివిన తర్వాత టిఫిన్ చేయడం మొదలు పెడుతున్నారు. మిగతా వారందరూ ఆ రాజు ఇంగ్లాండ్ దేశంలో ఇది యథార్థంగా జరిగిన సంఘటన. వాక్యం చదవకుండా టిఫిన్ కూడా చేయడంట రాజు. ఒకరోజు ముందుగా రాజు బల్ల దగ్గర ద్రాక్షారసం వచ్చింది. తన పనివాడు ద్రాక్షారసాన్ని పంపించినప్పుడు ఆ రాజుకి సడన్గా నేను ఇంకా వాక్యం చదువుకుని వచ్చి దీన్ని త్రాగుతానని చెప్పి తన గదిలోనికి వెళ్ళి వాక్యం చదువుకుని వెళ్ళిపోయాడు. ఈలోపు ఆ ద్రాక్షరసములో ఏదో దుమ్మో లేక ఏదో సాల్పురుగు ఏదో పడిందంట. వాక్యం చదువుకుని తిరిగి వచ్చేసరికి దీంట్లో ఏముంది? ఏదో సాలిపురుగు ఉంది. సరే, తన పనివానితో చెప్పాడు, ఒక బంటుతో చెప్పాడు, ఇది తీసేయండి, మరలా నాకు ఇంకొకటి పట్టుకురాడని చెప్పి మరలా వెనక్కి పంపించేశాడు. ఇది నాకొద్దు, వేరేది కావాలని చెప్పి పంపించేశాడు. తన యొక్క సైనికుడు వంట గదిలోనికి, రాజు యొక్క భోజన తయారు చేసే గదిలోనికి ఆ పాత్రను వెనక్కి తీసుకుని వెళ్ళిపోగా వంటవాడు తన జేబుల్లో ఉన్న రివాల్వర్ తీసుకుని వెంటనే కాల్ చేసుకున్నాడండి. ఎందుకో తెలుసా అండి? ఇందులో నేను విషం కలిపానని రాజుగారికి అర్థమైపోయిందేమో, అందుకే వెనక్కి పంపించారేమో, అందుకే ఇంకొకటి కావాలన్నారేమో అని అర్థమైపోయి వెనక్కి పంపించారేమో అని చెప్పి ఈ కుట్ర పనిన సైనికుడు తన జేబుల్లో ఉన్న రివాల్వర్ తీసుకుని తనకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాగో నేను చనిపోతాను, రాజుకు తెలిసిపోయింది నేను విషయం కలపనని చెప్పి తనకు చనిపోయాడు. చూడండి, వాక్యము మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనదంటే ఆయన అంటాడు, నీ వాక్యము, దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు. త్రోవ అంటే మనం వెళ్ళే వీధులు, గ్రామ వీధులు కాదండి, జీవిత ప్రయాణ వీధుల్లో వెలుగును, ఒక మంచి త్రోవలను, సరళమైన మార్గములను వాక్యం మనకు కల్పించేది. అందుకే ఈ రోజు నుంచి మీరు క్రొత్త అలవాటు, దేవునితో దేవుని పనిమానంగా మీ సావుకునిగా చెప్తా ఉన్నాను, ఉదయం వాక్యం చదువుకోకుండా ఏమీ తినొద్దు. వాక్యం చదువుకోండి ఏం తినొద్దు అన్నాడు, వాడికి ఏంట అనుకుంటున్నారేమో. ఒకవేళ వాక్యం చదువుకునే మొదట ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వండి. తర్వాత ఏదైనా త్రాగినా టిఫిన్ చేసినా మొదట జీవాహారాన్ని మీరు తినండి. తర్వాత వచ్చే ఆశీర్వాదాలు, అద్భుతాలు మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. దానికి ఒక పేరు పెట్టారు యేసు ప్రభు గారు. ఏం పేరండి అది? చూడండి అక్కడ, కట్టబడి ఉన్న 2వ వచనం చివరి మాటలో, మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. హల్లెలూయా. ఏమండి, ఈ రోజుల్లో మనుషులైన వారికి ధనం ఉన్నవారు, ప్రజా బలం ఉన్నవారు, లేకపోతే బలం ఉన్నవారు కావాలి, కానీ యేసయ్యకు మాత్రం ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారో, ఎవరైతే వ్యాధి బాధల్లో ఉంటారో, ఎవరైతే భయంకరమైన ఇరుకుల ఇబ్బందుల్లో ఉంటారో వారు మాత్రమే యేసయ్యకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్తలో ఉంటుంది కదా, యోదయ జెబూలూను నఫ్తాలి యోదయ ప్రాంతములన్నీ కూడా గొప్ప వెలుగును చూచిరి. ఎవండి, యేసు ప్రభు గారు రాకముందు వరకు నజరేతు అనే గ్రామం అసలు పేరు ఉన్నదా? నజరేతు అనే గ్రామానికి పేరు లేదు. ఒక ఎన్నిక లేని గ్రామానికి, ప్రపంచ పటములో గుర్తింపు లేని చిన్న గ్రామంలో ఆయన జన్మించారు.
ఈ రోజున ఆ గ్రామం ప్రతి ఒక్కరి నోట పలకబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఎక్కడికైతే వెళ్ళారో, ఎవరి జీవితంలోనికైతే వెళ్ళారో వారి జీవితాలు, ఆ ప్రాంతాలు దీవించబడుతున్నాయి. మరి నీవు నేను ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే వర్తమానం ఇదే. యేసు ప్రభు గారు చెప్పారండి, ఎదుట ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, మీరు దాన్ని తీసుకురండి, దాని మీద ఎప్పుడు ఎవడను కూర్చోలేదు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. నా గేదెలు ఉన్నాయనుకోండి, ఉన్నాయనుకోండి, గేదెలు నేను ప్రతిరోజు విప్పకుండా ఒక వారం రోజులు, ఒకే గేదె ఉంది నాకు, ఆ గేదెని అదే వారం రోజులు ఇప్పకుండా దాని దగ్గరికి వెళ్ళకుండా నేను ఉంచాను వారం రోజులు తర్వాత నా గేదెలు పాక దగ్గరికి మీరు వెళ్ళండి, మీకు ఏ సంఘటనలు కనబడతాయి చెప్పండి, మామూలుగా మాట్లాడుకుందాం. ఏమండి, భయంకరమైన వాసన రావడానికి గల కారణాలు ఉంటాయి. కారణాలు చెప్పండి. పేడ అక్కడే, తర్వాత పడుకోవడం కూడా, గడ్డి తినడం కూడా అక్కడే. ఏమండి, అది కూర్చుని ఆలోచించడం, పడుకోవడం, నిద్రపోవడం అన్నీ అక్కడే, కాలకృత్యాలు అక్కడే. ఏమండి, కట్టబడిన గాడిద పరిస్థితి కూడా అదేనండి. ఆ గ్రామంలో ఎన్నో గాడిదలు ఉన్నాయి. ఆ రోజుల్లో గాడిదలు ఎక్కువగా ఉపయోగించేవారు. దేనికి? వస్త్రాలు మోయడానికి, వర్తకపు పనికి ఎన్నో గాడిదలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు గారు ఖచ్చితంగా చెప్పిన గాడిద ఒకే ఒకటి, కట్టబడిన గాడిద. నా ప్రేమైన దేవుని సంగమా, ఏమండి, యేసు ప్రభు గారు కూర్చుని ఊరేగడానికి గుర్రాలు కావాలి కదా. ఏమండి, ఎవరినైనా గౌరవప్రదంగా ఊరేగిస్తే దేని మీద ఊరేగిస్తారండి? గుర్రాల మీద. కానీ యేసు ప్రభు గారు ఎన్నుకున్న జంతువు ఏంటో తెలుసా? ఎన్నిక లేని మరియు కట్టబడి ఉన్న, మరియు దానిని ఏ వ్యక్తి కూడా చూడలేదంట, దానిని ఏ వ్యక్తి కూడా ఎప్పుడు దాని మీద కూర్చుని ఉండలేదు. గాడిద మాత్రము యేసు ప్రభు గారికి ఈరోజు కావాలి. నా ప్రేమైన దేవుని సంగమా, హల్లెలూయా. ఏమండి, నజరేతు అనే గ్రామం ప్రపంచ పటంలో అప్పటి వరకు గుర్తింపు లేనిది. కానీ యేసు ప్రభు గారు ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి నజరేతు అనే గ్రామం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు గారికి ధనవంతులో లేక బలవంతులో, ప్రజాధనవంతులు, ప్రజా బలం ఉన్నవారు కాదండి. నీవు నేను మాత్రమే ఆయనకు కావాలి. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాసులారా, ఏమండి, కట్టబడిన గాడిద పరిస్థితి లాంటి కట్టబడిన జీవితాలు ఒకానొకప్పుడు నీవు నిన్ను కలిగలేమా చెప్పండి? ఒకానొకప్పుడు పాపపు కట్ల చేత కట్టబడిన జీవితాలు నీకు నాకు ఉన్నాయి. ఒకానొకప్పుడు భయంకరమైన స్థితిగతుల చేత కట్టబడిన జీవితాలు నీవు నేను కలుగున్నాం. ఒకానొకప్పుడు ప్రజల చేత ఏ మనుషుడు నన్ను చూచి మాట్లాడని, నన్ను చూచి తల ఊచేవారే గాని నన్ను గౌరవప్రదంగా చూచి మనుషులు నాతో లేని జీవితాలు ఒకానొకప్పుడు నేను పొందుకుని ఉన్నాను. అలాంటి స్థితిలో నీవు ఉన్నావు, నేనున్నాను. ఏమండి, అలాంటి వారు యేసు ప్రభు గారికి ఈరోజు కావాలి. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఈరోజు సంఘం అనే వృక్షము చేత ఆయన మనల్ని కట్టారే, అది యేసుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, కట్టబడిన గాడిద ఆయనకు కావాలి. యేసు ప్రభు గారు చెప్పిన మాట ఒకటి, కట్టబడిన గాడిద ఉంటుంది, దాని మీద ఏ మనుషుడుని ఎప్పుడు కూడా. ఇప్పుడు నీవు నేను కట్టబడిన గాడిద వలె ఉన్నాం. మన జీవితానికి విలువేలని స్థితిల వలె మనం ఉన్నాము. ఒకవేళ పాపమనే బంధక కట్ల చేత మనము కట్టబడి ఉన్నామేమో, సమస్యలనే కట్ల చేత మనము కట్టబడి ఉన్నామేమో, పాపపు ఊబిలనే కట్ల చేత మనం కట్టబడి ఉన్నామేమో, ప్రార్థన లేని పాపిని అనే కట్ల చేత మనము కట్టబడి ఉన్నామేమో. ఈరోజు మనం విడిపించబడాలి. అదే మన యేసుని యొక్క ఆశ. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాసులారా, శిష్యులు వెళ్ళిన తర్వాత దానిని విప్పుతుంటే ఎవరొచ్చారు చెప్పండి? అక్కడ ఉన్న యజమానులు, అక్కడ వీధులు వెళ్ళే వారు ఎవరో వచ్చారు. అప్పటి వరకు ఏమై ఉంది? యేసు ప్రభు గారు అన్నారు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది యేసు ప్రభు గారు కావాలని చెప్పండి అన్నారు. అంటే యేసు ప్రభు గారికి ఏం తెలుసు? వాళ్ళు అడుగుతారని ముందు తెలుసు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఏమండి, అనంత జ్ఞాని అయిన తండ్రి కుమార్తెలము కదా, పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చి నిన్ను నన్ను కూడా నడిపించే దేవుడు ఆయన మాత్రమే.
అనంత జ్ఞాని అనే దేవుడు మాత్రమే నా ప్రియమైన దేవుని సంగమా. హల్లెలూయా. ఏమండి, రేపేమి చేయాలో, ఈరోజు ఏమి చేయాలో తల పట్టుకుని తనాముకలైపోతున్న వారు చాలా మంది ఉన్నారండి. కానీ నీకు నాకు ఉన్న ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుడు తన జ్ఞానము చేత నీ కార్యాలు, నా కార్యాలు సఫలపరచువాడు. హల్లెలూయా. మన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. ముందేం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. నీ జీవితంలో, నా జీవితంలో ముందు రేపు ఏమి జరగబోతుందో కూడా నా యేసయ్యకు తెలుసండి. అంటే మన దేవునికి తెలుసు. మీ జీవితంలో, మీ శరీరంలో, మీ కుటుంబ పరిస్థితుల్లో రేపు, ఎల్లుండా, వచ్చే వారం, వచ్చే సంవత్సరం ఏమి జరగబోతుందో కూడా మన దేవునికి తెలుసు. మీరు ప్రార్థించవలసిన వారై ఉన్నారు ఇప్పుడు. అయ్యా, భవిష్యత్ కాలము నీకు తెలుసు కదా, భవిష్యత్ కాలాన్ని కూడా మార్చగలిగిన జ్ఞానము నీకుందయ్యా అని చెప్పి మీరు దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే మీ భవిష్యత్తును ఒక నూతనమైన దీవెనగా మార్చగల జ్ఞానవంతుడు మన అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మీరు తలపెట్టే కార్యాలు, వేసే అడుగులు ఎలా జరుగుతాయో, ఏమవుతాయో, ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు. దేవుడు సమస్తమును తన జ్ఞానము చేత ఇప్పటి నుంచే మీ కుటుంబాలను సరి చేసుకుంటూ నడిపించుకుంటూ ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే శిష్యులకు చెప్పాడు ఈయన యేసు ప్రభు గారు, మిమ్మల్ని ఎవరైనా అడిగితే అది నాకు కావాలని మీరు చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభు గారికి ముందే తెలుసు ఆయన అనంత జ్ఞాని అయిన మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏవండి, కట్ల చేత, పాపపు కట్ల చేత, బంధకముల చేత కట్టబడిన స్థితి లాంటి దాని కాలకృత్యాలు ఎక్కడైతే కాలకృత్యాలు చేసిందో అలాంటి భయంకరమైన స్థలములోనే పడుకుని నిద్రపోయేది. అలాంటి భయంకరమైన స్థలంలో పడుకుని నిద్రపోయి లేచి అక్కడే తినేది. అలాంటి స్థితిగతుల్లో ఉన్న గాడిదన్న వేళ తిప్పుకొని తీసుకొస్తుంటే వీధిలో వాళ్ళు ఏమన్నారండి? వీధిలో చదువు ఒకసారి మాట చదువుదాం మనం. 3వ వచనం, 4వ వచనం. అందరూ చూడాలి మాట. 4వ వచనం ఒకసారి అందరూ చూడండి. నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. అందరికి వాక్యం క్లియర్గా అర్థం అవ్వాలి. నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కింద వచనములు కూడా ఈ గాడిద పడే బాధను ఇంకొక మార్కు గారు వివరించారు. ఏమనంటే, ఇంటి బయట తలవాకిట. యజమానుడు గాడిదని పెంచుకుంటే దానికి ఒక స్థలం ఇస్తాడు కదండి. కానీ దీనికి స్థలం ఉందా? లేదే. ఈ రోజున రక్త సంబంధుల్లో లేక మన కుటుంబాల్లో ఎంతమంది ఉన్నా, మనం ఇంటిలో ఉంటున్నా, ఇంటిలో మనకు స్థానము లేని జీవితాల వలె మనం ఈరోజు బ్రతుకుతున్నాము నా ప్రియమైన దేవుని సంఘమా. ఇంటిలో మన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఇంటి బయట బ్రతుకుతున్న జీవితాల వలె మన ఆలోచనలు, మన బాధలు ఉన్న ఈ రోజు నా ప్రియమైన దేవుని సంఘమా. అలాంటి మనమే దేవునికి కావాలి. నా ప్రియమైన దేవుని సంఘమా. అలాంటి నీవు నేనే దేవునికి కావాలి. ఒకవేళ అలాంటి స్థితిలో నీవుంటే గనక ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటిలో ఉంటే సొంత ఇంటిలో ఉన్న ఆదరణ లేదే, సొంత కుటుంబంలో, సొంత గృహంలో ఉన్న బయటే మంచిది నా ఇంటిలో కంటే, బయటే మంచిది నా ఇంటిలో ఉన్న బాధల కంటే అనే స్థితిలో ఒకవేళ నీవు ఉంటే గనక ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా, నిశ్చయతగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని సంగమా. భయపడవద్దు, దేనికి భయపడవద్దు, దేనికి దిగులు చెందవద్దు. ఎందుకంటే దరిద్రులను లేవనెత్తువాడు మన యేసయ్య, పేదలైన వారిని పైకెత్తువాడు మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొకప్పుడు పాపములు బ్రతుకుతున్న నిన్ను నన్ను ఎక్కడో సమాజంలో తిరుగులాడుతుంటే, పాపమని మార్గాల్లో తిరిగి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టలేదండి దేవుడు. అలా కూర్చోబెట్టిన దేవుడు మన తలలను పైకెత్తలేడా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, భయపడవద్దు, దేనికి భయపడవద్దు. దేవుడు మనతో ఉండగా మనకు ఏ లోటు, ఏ దిగులు అక్కరలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులు వెళ్ళారు, యేసు ప్రభు గారు చెప్పిన మాట విన్నారు, భయపడలేదు. యేసు ప్రభు గారు ఏ మాట అయితే చెప్పారు, శిష్యులు వెళ్ళి దానిని విప్పుతుంటే
అది కట్టబడి ఉంది కదండి. అప్పటి వరకు దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు కదండి. ఎప్పుడైతే శిష్యులు ఆ గాడిదని విప్పుతున్నారో వచ్చేసారు. ఎవరు? అక్కడ ఉన్న మనుషులు వచ్చేసి, ఎందుకు విప్పుతున్నారు మీరు అని అడుగుతున్నారు. దీని నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నా ప్రియమైన దేవుని సంగమా, మనం సహాయం చెయ్యం, ఎదుటి వారిని కూడా చేయనివ్వం. అదే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు చెప్పండి, నిజమైందండి. అప్పటి వరకు అదే మార్గంలో తిరుగుతున్నారే వారు, అసలు విప్పట్లేదే. ఎవరో వచ్చి పాపములే దీన్ని విప్పుదాములే అని దాన్ని విప్పుతుంటే చూస్తున్నవారు ఏమంటారంట, దాన్ని ఎందుకు విప్పుతారు మీరు? ఒక వ్యక్తి బాగుపడుతుంటే, ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందుతుంటే, ఒక వ్యక్తి పాపపు కట్ల చేత విడిపించబడుతుంటే చూస్తున్న వారికి అసూయగా, స్వార్థపూరితముగా, చెడు మనస్తత్వము గలవారుగా ఉంటుందండి. ఈరోజు ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే, ఎవరైనా ఆశీర్వదించబడుతుంటే, తండ్రి నీకు వందనాలు మీరు చెప్పండి. అదే క్రైస్తవ లక్షణం. ఎప్పటి నుంచో ఎవరు విప్పట్లేదే, ఎవరు పట్టించుకోవట్లేదే. ఫోన్లే వారు వచ్చారు కదా విప్పుతున్నారు. ఆ పాపపు అదే కాలకృత్యాలు, చెడు స్థలములు, కంపు కొట్టే స్థలములు నేను విప్పలేకపోయానే, ఎదుటి వారు వచ్చి విప్పుతున్నారే అనే ఆలోచన వీరికి లేదే. ఏమంటున్నారు వీరు? ఎందుకు విప్పుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వీళ్ళకి ఎందుకండి చెప్పండి. ఇలాంటి ఆలోచన, ఇలాంటి మాటలే ఈ రోజుల్లో అనేక మంది కలిగి ఉన్నారు. లోకములో కానీ, సంఘములో కానీ. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలు చెప్పండి. మొదటికి ఇచ్చిన వాగ్దానం చెప్పండి అందరూ కలిసి. ఇవ్వబోయ్ ఫలించుట, అభివృద్ధి చెందుట, ఈ రెండు పదాలు వచ్చాయి త్వరగా. ఫలించుడి, అభివృద్ధి చెందుడి, భూమిని. ఎవరికి ఇచ్చాడు వాగ్దానం? ఎవరికి ఇచ్చాడు చెప్పండి వాగ్దానం? ఎవరికి ఇచ్చాడు చెప్పండి వాగ్దానం? అబ్బాబోయ్ ఆదం అవ్వకంటారు ఇక్కడ ఎవరు? నీకు, నాకు, ప్రతి ఒక్కరికి, మనుష్య జాతికి ఆయన ఇచ్చిన వాగ్దానం ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని. ఇక్కడ 100 మంది ఉంటే 80 మందికి ఆయన ఆ వాగ్దానం ఇవ్వలేదు. ఇక్కడ 100 మంది ఉంటే 20 మందిని మాత్రమే ఆయన అభివృద్ధి చెందాలని ఆశపడే దేవుడు కాదండి. 100 మంది ఉంటే 100 మందిలో ఉన్నవారు పేదవారైనా, ధనికులైనా, ఒంటరి బ్రతుకులైనా, దరిద్రులైనా, దీనులైనా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం మీరు చెప్పండి. ఇప్పుడు సంఘం అంతా కలిసి చెప్పండి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే, ఎవరైనా కుటుంబంలో పైకి వస్తుంటే మీరేమనాలి? దేవుడు తన వాగ్దానాన్ని వాళ్ళ పట్ల నెరవేరుస్తున్నాడు, అందుని బట్టి దేవునికి వందనాలు మీరు చెప్పాలి. హల్లెలూయా. ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే, మన కళ్ళ ముందు అభివృద్ధి చెందుతుంటే మనము చూడలేమంట. ఎక్కడో విన్నాను నేను. హల్లెలూయా. ఈ మనుష్యులు చూడండి, ఎవరు విప్పలేని గాడిదను యేసు ప్రభు శిష్యులు విప్పుతుంటే ఈ మనుషులకు వచ్చేసిందండి. అప్పటి వరకు లేని ఆలోచన, తాపత్రయాలు, చెడు మనస్తత్వాలు వెంటనే వచ్చేసాయి. గాడిద ఎక్కడికి వెళుతుంది? గాడిద అక్కడే ఉండాలి, గాడిద పడే బాధ గాడిదే పడాలని చెప్పి ఈ మనుషులు ఆలోచిస్తున్నారే. ఈ రోజున అలాంటి ఆలోచన రహితమైన జీవితాలు నీకు, నాకు ఉంటే గనక ఈ రోజున మార్చుకోవాలి నా ప్రియమైన దేవుని సంగమా. అలాంటి స్వార్థపూరితమైన జీవితాలు, స్వార్థపూరితమైన కంటి చూపుతో వచ్చిన ఆలోచనలు మనకుంటే కనుక ఈరోజు దానిని మనం తొలగించుకోవాలండి. దేవుని ప్రణాళిక లేకపోతే ఎవరు పైకి రారు. దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే ఎవరు దేనిని. ఈరోజు దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి మీరు అభివృద్ధి చెందారు, నేను అభివృద్ధి చెందాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లేకపోతే కారు తాళం కూడా పట్టుకునే వాడికి దేవుడు కారు ఎందుకు ఇచ్చాడండి? ఏమండి, ఎవరైనా మా చుట్టాలు వస్తారు, మా బావ వస్తాడు, లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కారు తాళం పట్టుకుని నేను ఏదో మురిసిపోతుంటాను. నేను కారు తాళం పట్టుకుని, నిజమే కారు తాళం పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడను కాను, ఎందుకంటే అంతటి దరిద్రుడను, నేను దీనుడను. నాకు ఇవ్వలేదు ఆయన. కారు కొనుక్కునే, కారు ఉండే, కారు నడిపే స్తోమత కలిగిన వ్యక్తిని కాదండి నేను. ఈ కట్టబడిన గాడిద లాంటి స్థితినే నేను. దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మకు ఆశీర్వాదాలు నా కుమారునికి పంపించాను, దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాసులారా,
కట్టబడిన వారు ఎవరైనా విడిపించబడుతుంటే ఆనందించే తత్వము గల క్రైస్తవులుగా మనం ఉండాలి. ఈరోజు ఒక వ్యక్తి వ్యాధి నుంచి విడుదల పొందితే మనము ఆనందించాలి. ఒక వ్యక్తి సంతోష గానాలు చేస్తుంటే మనము కూడా ఆమెతో పాటు ఆనందించాలి. ఒక వ్యక్తి ఆనంద బాష్పాలు రాల్చుతుంటే నా జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగాయండి అని చెబుతుంటే నా జీవితంలో జరగకపోయినా నేను వాటిని బట్టి నేను ఆనందించాలి. ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కట్టబడిన గాడిదను వారు విప్పుతుంటేనంటండి, ఈ కట్టబడిన గాడిద ఎన్నో ఆలోచనలు కలిగి ఉంది. నేను కట్టబడి విడిపించబడిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఎన్నో విధములైన ఆలోచన కలుగుంది. కట్టబడిన గాడిద, నన్ను ఎవరు విప్పట్లేదే, ఎవరైనా వచ్చి విప్పిన వెంటనే నా మార్గాన్ని నేను చూసుకోవాలి అని అనుకుందేమో ఈ గాడిద. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ గాడిదను తీసుకుని రమ్మన్నారో శిష్యులకు లోబడి శిష్యుల వెంటే వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు కట్టబడిన గాడిద లాంటి జీవితము నిన్నటి వరకు అయితే, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మ ద్వారా మీరు తీసుకొని రాబడుతున్నారు. చెబుతున్న వాక్యాన్ని బట్టి శిష్యులు గాడిదని తీసుకొస్తా ఉన్నారు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడు మనందరినీ పరిశుద్ధాత్ముడు నిన్నటి దినం వరకు మన పాపపు కట్లు, స్వార్థపూరితమైన ఆలోచనలు, చెడు మనస్తత్వాలు, వాటి నుంచి చెడు జీవితాల నుంచి నిన్నటి వరకు అంటే రాత్రి వరకు ఆరాధనకు రాకముందు వరకు మనము కట్టబడిన జీవితాల వల్లే పాపమైన, కోపమైన, చెడు మాటలైనా, బూతు మాటలైనా, లేకపోతే ద్వేషపూరితమైన జీవితాలైనా, స్వార్థపూరితమైన, అసూయ అయినా, మత్సరమైన, కుళ్ళైనా, ఆరాధనకు వచ్చే ముందు వరకు కట్టబడిన అలాంటి లక్షణాలు చేత మనం కట్టబడి ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని విడిపించి ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి. మీరు రావడానికి ఇష్టపడుతున్నారా? చెప్పండి, రావడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఎవరైతే ఇష్టపడతారో వారి ఇష్టాన్ని దేవుడు గొప్ప దీవెనగా మార్చగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మీరు అన్నం తినాలంటే ఏం చేయాలి చెప్పండి? అన్నం తినాలంటే ఏం చేయాలి? మీరు ఆకలేస్తుంది బాగా, అన్నం తినాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఉంది, బాగుంది. మొదట వండుకోవాలి, బాగుంది. చెప్పండి, త్వరగా చెప్పండి, త్వరగా. అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, ప్లేట్లో పెట్టుకోవాలి. దాన్ని ఏం చేయాలి? ఏమండి ప్రార్థన చేసుకుని. సరే, అందరూ ప్రార్థన చేసుకుని తింటారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది తినడానికి. కూర వేసుకుంటారు, కూర వేసుకున్న తర్వాత కలుపుకుంటారా? చేత్తో పట్టుకోరండి మీరు. ఎడం చేత్తో పట్టుకోరా? ఎడం చేత్తో పట్టుకోవాలి. కుడి చేయి ప్లేట్లో పెట్టాలి, వేళ్ళు ఇలా కలపాలి. దానిలో అనవసరమైన వాటిని ఏంటయ్యి? పచ్చిమిరకాయలు, ఏమండి, వీటన్నిటిని పక్కకు ఏరాలి. మనకిష్టమైన ఏంటయ్యి? మనకిష్టమైన మొక్కలో కక్కలో ఏమిటి వాటిని మన చేతిలోనికి తీసుకుని ఏం చేయాలి? ఒక ముద్దగా చేసుకోవాలి. తర్వాత నోరు తెరవాలి, మన చేతిని నోట్లో పెట్టుకోవాలి, ముద్ద నోట్లో విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత నోరు మొయ్యాలి. తర్వాత మనకి దంతాల చేత దానిని, చిన్నప్పుడు నేను నేర్చుకున్న 32 సార్లు నవలాలంట. ఏమండి, అప్పుడు జీర్ణాశయం మంచిగా పనిచేసింది. నిజమేనండి. అప్పుడు చెప్పండి, మన దంతాల చేత నవలాలి. దానికి మనకి 2 దవడలు సహకరించాలి. మంచిగా నమిలిన తర్వాత మన గొంతుకు సహకరించాలి. దేనికి? మింగడానికి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన మన జీర్ణాశయం మంచిగా అరగాలి. తర్వాత శారీరక శక్తి మనము, ఆమె కాంప్లైన్ బాయ్, మంచిగా శారీరక శక్తి మనం పొందుకోవాలి. అన్నం తింటే సరిపోదండి, అన్నం వండుకుంటే సరిపోదు. ఎంత ప్రాసెస్ ఉంది శారీరక బలాన్ని మనం పొందుకోవాలంటే. అవునండి, శారీరక బలం పొందుకోవాలంటే ఇంత ప్రక్రియ జరగాలి. ఆత్మీయ బలమును పొందుకోవాలంటే, యేసు నాకు తెలుసండి, ఆదివారం నేను చర్చికి వస్తున్నానండి, నిలబడమంటే నిలబడుతున్నానండి, మోకరించమంటే మోకరిస్తున్నానండి, కానుకలు వేస్తున్నానంటే ఆత్మీయ బలాలు మనకు రావు, ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు రావు. నా ప్రేమ దేవుని సంగమా,
ఆత్మీయ ప్రక్రియ అనేది మనకు దేవుడిచ్చాడు. ఈ గాడిద పిల్లను శిష్యులు విడిపించబడి తీసుకుని వెళుతున్నప్పుడు అప్పటి వరకు కట్టబడిన స్థితి కలిగి ఉంది. ఒక్కసారి స్వేచ్ఛ రాగానే అది ఏం చేయాలి? అది స్వేచ్ఛ రాగానే ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఏం వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాలి? మంచిగా ఆహారం తినడానికి వెళ్ళాలండి ముందు. ఏమండి? ఎందుకంటే సరైన ఫుడ్ లేదు, దానికి సరైన ఆహారం లేదు. ఈ గాడిద తన స్వనీతితో ఆలోచించాలి, కానీ ఆలోచించలేదే. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తుంటే స్వనీతి కలిగిన ఆలోచనలకు ఒకవేళ మనము కలిగి ఉంటే ఇప్పుడు సాయంత్రము రేపు వచ్చే వారం మారదాములే అనే ఆలోచన కలిగి ఉంటే ఈ గాడిద లాంటి ఒక నూతనమైన ఉన్నతమైన స్థితి మనకు రాదు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ క్షణమే పరిశుద్ధాత్ముడు మన యేసు దగ్గరకు తీసుకుని వెళుతున్నప్పుడు గాడిద వలె తల వంచి లోబడి శిష్యుల వెంట మనం పరుగులు పెట్టాలి. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమేనండి. చాలా మంది సంపాదనల వెంట పరిగెడుతుంటారు, చాలా మంది ప్రజా బలాల వెంట పరిగెడుతుంటారు, చాలా మంది టైం లేకుండా కష్టపడుతుంటారు. దేనికి టైము? దేవునికి కూడా టైం ఇవ్వరండి, కష్టపడడానికి ఇచ్చేస్తుంటారు మొత్తం. ఇందాక మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు 2 నిమిషాలు అన్నాను. ఎంత అయింది? అది 5 నిమిషాలు అయింది. కొంతమంది 2 అన్నాడు కదా అని చెప్పి 2 నిమిషాల తర్వాత మోకాళ్ళ మీద కూర్చుని పోయారు. కొంతమంది 5 నిమిషాల వరకు మోకాళ్ళ మీదే నిలబడ్డారు. వారిని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక భక్తుడు అన్నాడు, మోకాళ్ళ అపవాదికి ఏది అన్నా భయం లేదంట. ప్రపంచములో ఎవరన్నా, ఏ శక్తి అన్నా, ప్రపంచంలో లోకంలో ఎవరన్నా ఏదన్నా అపవాదికి భయం లేదు. కానీ నీ ఇంటిలో మోకాళ్ళ ప్రార్థన చేస్తే వాడు వణికిపోతాడండి. దేవునికి మహిమ కలుగును గాక.